హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. తెలుగులో 4 ప్రధాన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ వాటిలో వచ్చిన వార్తాంశాలు, ముఖ్యమైన అంశాలన్నీ కూడా చదువుకొని వాటి సారాంశం ఏంటి అనేది చెప్పడానికి ప్రతిరోజు వీడియో చేస్తున్నాను. దాదాపుగా 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 2021 మే నెలలో స్టార్ట్ చేసాం మన ఛానల్లో. ఏ రోజు కూడా మిస్ అవ్వాల. అయితే కొంచెం లేట్ అవుతుంది, ఒక రోజు లేట్ అవుతుంది తప్ప ఏ రోజు మిస్ అవ్వలేదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళకి మన వీడియో లింక్ షేర్ చేయండి, అండ్ మ్యాక్సిమం వ్యూస్ అండ్ లైక్స్ వచ్చేలా కేర్ తీసుకోండి. మ్యాక్సిమం లైక్స్ వస్తే మ్యాక్సిమం వ్యూస్ వస్తాయి. మీరు ఆటోమేటిక్గా లైక్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి అన్నమాట. సో అది ఆ బాధ్యత మీ మీదే పెడుతున్నాను. ఇక ఈరోజు నిజానికి ఈనాడు ఈ పేపర్ ఓపెన్ కావట్లా. ఈనాడు ఈ పేపర్ సంథింగ్ మిగిలినవన్నీ ఓపెన్ అయ్యాయి. ఈ పేపర్లో ఈనాడు ఈ పేపర్ మాత్రం బాగా స్లో ఉందన్నమాట. సంథింగ్ సర్వర్ అది మెయింటెనెన్స్. కానీ దీనిలో ఈనాడు.net వెబ్సైట్లో ఉన్న అంశాలు చూద్దాం. ఇదే బ్యానర్లో వేశారు. యాక్చువల్లీ ఈరోజు ఈ వార్త బ్యానర్లో వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు గాడి తప్పితే వదులుకోవడానికి సిద్ధం అనేది ఈనాడు ఫస్ట్ పేజ్ బ్యానర్లో వేశారు. పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని ఉపేక్షించబోనని, అవసరమైతే వారిని వదులుకోవడానికి కూడా సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. మీలో కొందరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటే అది మీ ఇష్టం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతామంటే అది మీ ఇష్టం. కొందరు పనితీరు వ్యవహారశైలిపై సమాచారం ఉంది. త్వరలో ప్రతి ఒక్కరితో ముఖాముఖి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు అని వేశారనమాట. సో అంటే నిన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. చాలామందికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, పరోక్షంగా హెచ్చరించారు. మీరు చాలామంది చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు, క్యాడర్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారు, నియోజకవర్గాలను పట్టించుకోవట్లేదు, ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి, మీరేం చేస్తున్నారు అనేది ప్రతిరోజు నాకు సమాచారం వస్తుంది. ఇప్పటికే 2 సార్లు మీ పనితీరు మీద సర్వే చేయించాను. ప్రతి 6 నెలలకు ఒకసారి నేను సర్వే చేయించి నా దగ్గర రిపోర్ట్ పెట్టుకుంటాను. సో మీలో చాలామంది పార్టీ మీ వలన ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది, మిమ్మల్ని నేను వదులుకోవడానికైనా సిద్ధమే తప్ప పార్టీకి డ్యామేజ్ జరగనివ్వను అని చెప్పి త్వరలోనే మీ అందరితో ముఖాముఖి 1 by 1 మాట్లాడతానని చెప్పి కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. సో దాన్ని జాగ్రత్తగా ఉండండి. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలి, ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేగా గెలిచాం కదా ఇక ఎవరైనా అతి విశ్వాసంతో వ్యవహరిస్తే వారికే ఎక్కువ నష్టం జరుగుతుంది. మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోరాడన్నది నా ఆలోచన అని చెప్పారు. యాక్చువల్లీ చాలామంది వన్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలామంది వన్ టైం ఎమ్మెల్యేలు మళ్ళీ జీవితంలో ఎమ్మెల్యేలు అవ్వలేరు. ఈ 2024లో గెలిచిన వాళ్ళలో కొంతమంది. వీలైతే మీరు ఓకే చెప్పండి అంటే వాళ్ళ పేర్లు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. వాళ్ళ జీవితంలో మళ్ళీ గెలిచే అవకాశం ఉండదన్నమాట. అంత చీప్గా వ్యవహరిస్తున్నారు. ఇది దీనిలో ఈనాడు బ్యానర్. ఆ తర్వాత అమరావతి మహిళల పట్ల, అమరావతి రాజధాని పట్ల సాక్షి డిబేట్లో కృష్ణంరాజు గారు అనే ఒక జర్నలిస్టు చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపాయి. సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ వివిఆర్ కృష్ణంరాజు అనే పాత్రికేయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. అది వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానల్లో చర్చలు, జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు మాటలపై అట్టుడికిన రాజధాని గ్రామాలు, నినాదాలు, ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు, రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లుబుకిన ఆగ్రహావేశాలు, పలు చోట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, వైకాపా మినహా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పాత్రికేయ సంఘాల ఆందోళన. నిజమే, అసలు ఎంత ఒళ్ళుకో ఉంటే అలా మాట్లాడతాడు ఆయన. ఒక ప్రాంతాన్ని, ఒక రాజధానిని వేశ్యల రాజధాని అని ఎలా అంటాడు ఆయన? నేను ఒక జర్నలిస్ట్గా నేను ఇలా మాట్లాడి ఉండకూడదు, ఇటువంటి పదాలు వాడి ఉండకూడదు. కానీ ఆయన మాట్లాడిన మాటలు వింటే నాకే కడుపు మండింది, నాకే కోపం వచ్చింది. ఆ డిబేట్ చూసినప్పుడు, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ చూసినప్పుడు నాకే కోపం వచ్చిందనమాట. అటువంటిది ఆ ప్రాంత మహిళలకి ఎంత కోపం రావాలి? రాజధాని ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండాలి, పార్టీ నచ్చకపోతే నచ్చనట్టు ఉండాలి. చర్చలో కొంచెం సావధానంగా మా ఒలి దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అది వేశ్యల రాజధాని, అక్కడ వేశ్యలు ఎక్కువ. దాన్ని ఎలా సమర్థించుకుంటున్నారు? టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక నివేదిక వచ్చింది, ఒక రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం ఎస్, దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. అదే రీసెంట్ రిపోర్ట్ చెప్పింది కూడా అదే, ఒప్పుకోవచ్చు. కానీ అలాగనే అమరావతి అని చెప్పలేదుగా. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారనేది ఒక రిపోర్టు, ఒక సారాంశం.
దేశంలో టాప్ 5 రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 3 ఉన్నాయి. సో సౌత్ ఇండియాలోని 3 ఉన్నాయి. అది ఆ రిపోర్ట్ సారాంశం. సో దాన్ని పట్టుకొని అమరావతిలోని ఎక్కువ అని ఎలా అంటారు? ఒక ప్రాంతానికి ఎలా ఆపాదిస్తారు? ఒక రాజధానికి ఎలా ఆపాదిస్తారు? నిజంగా వాస్తవంగా ఏ ప్రాంతంలో ఎక్కువ, మన రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతంలో ఎక్కువ అనేది నేను నిన్న డేటాతో సహా ఒక వీడియోలో చూపించాను. క్లియర్ డేటాతో సహా, ప్రూఫ్తో సహా చూపించాను, నిన్నే చేశాను. ఇదిగోండి, డేటా ప్రూఫ్స్తో మాట్లాడదాం రండి అని చెప్పి నిన్న చేశాను ఒక వీడియో, అమరావతిలో వేశ్యల సాక్షిలో డిబేట్ మీద. సో అది చూడొచ్చు. సో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణరాజు చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు కూడా అఫీషియల్గా తన లెటర్ హెడ్ మీదే డీజీపీ గారికి ఫిర్యాదు చేశారు. అండ్ తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు, టీడీపీ సోషల్ మీడియాలో కూడా ఆ వ్యాఖ్యల పట్ల కొంచెం నిరసనలు వ్యక్తం చేస్తున్నారనమాట. గట్టిగానే ఉంది వివాదం. ఇదిగోండి, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నిన్న ఒక ఫిర్యాదు ఇచ్చారు, తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఇక కృష్ణరాజు కూడా విజయవాడ అయోధ్యనగర్లో కృష్ణరాజు ఇంటికి శనివారం రాత్రి రాజధాని రైతులు నిరసన తెలిపేందుకు వెళ్లారు. అయితే ఆయన అప్పటికే ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు గుర్తించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు, రైతులు ఆటోనగర్లోని సాక్షి కార్యాలయానికి చేరుకున్నారు. ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక ప్రతులు దహనం చేశారనమాట. బగ్గుమన్న జర్నలిస్ట్ సంఘాలు. ఈవెన్ కృష్ణరాజు వ్యాఖ్యల్ని ఏపీడబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనిట్ ఖండించింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చావారవి, దారం వెంకటేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారనమాట. అదొకటి ఈనాడులో హైలైట్ చేశారు. ఇదిగోండి, ఈ పేపర్ అయితే ఓపెన్ అవ్వట్లే. ఈ పేపర్ ఓపెన్ అయితే మనకి కొంచెం క్లియర్గా ఉండేది. కానీ ఇక్కడ చూద్దాంలే, ఇక్కడ చదువుదాం ఏముంది. ఈ రెండు అయిపోయినాయి కదా. ఇదొకటండి, ఈనాడులో ఈరోజు కీలకమైన వార్తాంశంగా వేసిన వార్త ఇదొకటి. ఉత్తరాంధ్ర ప్రగతికి పొద్దుపొడుపు. కానీ మీకు అర్థమైందా? ఈనాడులో ఈ మధ్య 3 రోజుల కిందటేమో రాయలసీమ ప్రగతి కోసం ఒక ప్రణాళిక సిద్ధమైంది, రాయలసీమ మారిపోతుంది, పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయని రాశారు. నిన్నేమో కాకినాడ నుంచి మూలపేట పోర్టు వరకు ఒక రహదారి నిర్మిస్తున్నారు, దానివల్ల ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో అభివృద్ధి చెందుతాయి, ఎకనామిక్ కారిడార్ అయిపోద్దని రాశారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రగతికి పొద్దుపొడుపు అంటే ప్రాంతాల వారీగా రోజుకొక పాజిటివ్ వార్త రాస్తూ వస్తున్నారు. పరిపాలనా రాజధాని అన్నారు. 451 కోట్ల ప్రజాధనంతో విశాఖలో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామంటూ కపట ప్రేమ ఒలగబోశారు. వైకాపా ముఖ్య నేతలను తిష్టవేయించి గనులు, భూములు సహా వనరులను కొల్లగొట్టారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా వనరుల దోపిడీ, కన్ను పడితే భూమి కబ్జా, కాదంటే వేధింపులు, కూటమి ప్రభుత్వం రాకతో అభివృద్ధికి అడుగులు, టీసీఎస్, గూగుల్ సహా దిగ్గజ సంస్థల రాక, ఆర్సిలార్ మిత్తల్ స్టీల్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ సహా మరెన్నో. సో భోగాపురంలో జోరుగా పనులు జరుగుతున్నాయని చెప్పి ఒక ఫోటో వేస్తూ, సో ఉత్తరాంధ్ర అభివృద్ధి బాగుంది, సో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంలో ఉత్తరాంధ్రలో కొన్ని మార్పులు జరిగాయి, అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులను వివరిస్తూ ఈనాడులో చాలా డీటెయిల్డ్గా రాశారన్నమాట. వైకాపా హయాంలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడింది, ఇప్పుడు మాత్రం బాగుంది అని చెప్పి భోగాపురం విమానాశ్రయం, అలాగే శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు పనులు, విశాఖ స్టీల్ ప్లాంట్ని బతికించడం, కూటమి ఏడాది పాలనలో విశాఖ ఉక్కు అత్యవసర నిధుల కింద 1640 కోట్లు, కేంద్రం 11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చిందని, అలాగే విశాఖ మెట్రో చేపడుతున్నారని, అలాగే రహదారులు అభివృద్ధి చెందాయని, అలాగే పెట్టుబడులు వస్తున్నాయని, ఇలా డీటెయిల్డ్గా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా దీనిలో వివరించారనమాట. అదొకటి చూడొచ్చు. తర్వాత వరద ప్రవహిస్తున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలంటే ప్రస్తుత వర్షాకాలాన్ని, వరదల సీజన్ను కూడా ఎదుర్కోవడమే. వర్షాకాలాన్ని, వరదల సీజన్ను కూడా ఎదుర్కొని నిర్మాణ పనులు జరగాలి. సో అందుకు వరదలు వస్తున్నా, వర్షాలు వస్తున్నా, వరద నీరు ధాటిగా ప్రవహిస్తున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మాత్రం ఆగడం లేదు అని దీనిలో రాశారు. ఇదే సాక్షిలో ఎట్లా రాశారంటే, సాక్షిలో డయాఫ్రమ్ వాల్ పనులు డిజైన్కు విరుద్ధం అని రాశారు. 1.5 మీటర్ల మందం బదులుగా 0.9 మీటర్లతో నిర్మాణం తేల్చి చెప్పిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. అంతర్జాతీయ వైసీపీ నిపుణుల, మామూలు నిజంగా అంతర్జాతీయ నిపుణులేనా అనేది రాయాలి మీరు, ఎందుకంటే వైసీపీలో నిపుణులు వేరు కదా. లోపాలను ఎత్తి చూపుతూ పీపీఏ సిడబ్ల్యూజీలకు నివేదిక. మందం తగ్గించడంపై సమీక్షించాలని ప్రతిపాదన. 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్దే కాంక్రీట్ మిశ్రమంలో నాణ్యత.
డయాఫ్రమ్ వాల్లో వాడే మిశ్రమం ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా గుర్తింపు. కాంక్రీట్ మిశ్రమంలో నీటి శాతం అధికంగా ఉందని తేల్చిన వైనం. ఫలితంగా సిమెంట్, బెంటనైట్, కంకర తదితర ముడి పదార్థాలు విడిపోయి నాణ్యత లోపం. 9 ప్యానెళ్ల విభాగంలో 1-2 మీటర్ల వరకు ఉపరితలంపై నీటి బుడగలు. డయాఫ్రమ్ వాల్పై రంధ్రాలు చేసి సిపిఏజీ తీవ్రతపై పరీక్షలు చేయించాలని సూచన అని వాళ్ళు ఇచ్చిన నివేదికను సాక్షిలో హైలైట్ చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది పోలవరం నిర్మాణంలో అత్యంత కీలకమైన ఘట్టం. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా తక్కువ నాణ్యతతో కడుతున్నారు, ఇది ఫ్యూచర్లో ప్రమాదానికి దారితీస్తుంది అనేటట్టు సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు, డిజైన్కు విరుద్ధం అని. ఈనాడులోనేమో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగిపోతుంది, వరదలు వస్తున్నా సరే ఆగట్లేదు అనేటట్టు ఒక పాజిటివ్ వార్తలు రాసుకొచ్చారు. తర్వాత శ్రీశైలం డ్యాంలో అంచనాలకు మించిన నష్టం, తక్షణ మరమ్మతులతోనే ప్రాజెక్టు పదిలం, అండర్ వాటర్ డ్రోన్తో పరిశీలనలో వెళ్ళండి. అండర్ వాటర్లో ఒక డ్రోన్ పంపించి శ్రీశైలం ప్రాజెక్ట్ని, ఇదిగోండి ఒక డ్రోన్ని నీటి లోపలికి వదిలి అసలు నీటి లోపల పరిస్థితి ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేశారనమాట. చేసి ఆ నివేదిక ప్రకారం శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్తో పాటు ఇతర దెబ్బతిన్న భాగాల మరమ్మతుల కోసం చేపట్టిన అధ్యయనాల్లో ఆందోళనకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. డ్యామ్ వద్ద అంచనాలకు మించిన నష్టం జరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. దెబ్బతిన్న భాగాలు ఎక్కువగా నీటి లోపల ఉండడంతో వాటి తీవ్రత బయటకు కనిపించడం లేదు. 2009లో కృష్ణానదికి భారీగా వరదలు రావడంతో డ్యాంలో కొంత భాగం పాడైంది. ఏప్రాన్తో పాటు అక్కడికి వెళ్లే మార్గము దెబ్బతింది. ఇవి మాత్రమే బయటకు కనిపిస్తుండగా అంతర్గతంగా మరెన్నో చోట్ల పాడైనట్టు నిపుణులు చెబుతున్నారు అని శ్రీశైలం జలాశయంలో జరిగిన నష్టం మీద ప్రభుత్వం ఒక అంచనా వేసి దానికి రక్షణ చర్యలు తీసుకోవాలని చూస్తోంది. దానిలో భాగంగా మొత్తం చెక్ చేశారనమాట. సో ఇదొకటి వచ్చింది. తర్వాత ఇక వేరే వార్తలు చూసుకుంటే సిగ్గు లేకుండా మళ్ళీ సమర్థింపు, ఇది పాత్రికేయుడు కృష్ణరాజు తీరు. జగనన్న కనెక్ట్స్ ద్వారా వీడియో రిలీజ్ చేశాడంట. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, ఆయన ఒక జర్నలిస్ట్ అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ చర్చల్లో వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు వాటిని సమర్థించుకుంటూ ఒక వీడియో విడుదల చేశారు. అందులోనూ అమరావతి పరిసర ప్రాంతంలోని వారంటూ మరోమారు మహిళా రైతులపై బురద చల్లారు. వైకాపాకు చెందిన జగనన్న కనెక్ట్స్ అనే సామాజిక మాధ్యమం వేదికగా శనివారం ఈ వీడియో విడుదల చేశారు. మహిళా రైతులను క్షమాపణ కోరే ప్రయత్నం చేయలేదు, పైగా జగన్ సతీమణి భారతిరెడ్డిపై ట్రోల్స్ చేస్తున్నారని, అది భావ్యం కాదని వైకాపా విధేయత వెళ్ళగక్కారు. సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. నేను దీన్ని ప్రస్తావిస్తూ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పాను, అమరావతిలో అనలేదు అని వీడియోలో పేర్కొన్నారు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయో అధికారులను అడిగితే చెబుతారు అంటూ శుక్రవారం నాటి తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నట్టు సమర్థించుకున్నారు. తగ్గలేదన్నమాట, బలుపు తగ్గట్లేదు. సో అందుకని ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయనే సమర్థించుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇంకా గనుల శాఖలో తేలని ఓఎస్డీ వ్యవహారం. గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వద్ద పనిచేసే ఓఎస్డీని తప్పించి 2 నెలలు అవుతున్నా ఆ స్థానంలో కొత్త ఓఎస్డీ నియామక విషయంలో నిర్ణయాలకు రాలేకపోతున్నారు. మంత్రుల కంటే ఓఎస్డీలే వరస్ట్ అయిపోయారు. ఓఎస్డీల వల్లనే ఇప్పుడు గవర్నమెంట్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఓఎస్డీల రెస్పాన్స్ సరిగ్గా లేదు. ఇక జనాభా నియంత్రణపై ప్రభుత్వం అభిప్రాయ సేకరణ. రాష్ట్రంలో జనాభా తగ్గుదలపై ప్రజల అభిప్రాయాలు అవగాహన మదింపు చేసేందుకు జనాభా నిర్వహణ విధానం పేరుతో ప్రభుత్వం సర్వే చేస్తోంది. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ ప్రక్రియ 20వ తేదీ వరకు జరుగుతుందంటండి. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి సచివాలయ ఉద్యోగులు ఫోన్ చేసి ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నలు అడుగుతారు. అందులో ఉన్న ఐచ్ఛికాల రూపంలో లేదా సొంతంగా ఏమైనా చెప్పాలనుకున్న వారికి అభిప్రాయాలను వివరించవచ్చు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా QR కోడ్ను ప్రభుత్వం విడుదల చేసింది. అడిగే ప్రశ్నలు: ఒక జంటకు ఎంతమంది పిల్లలు ఉండాలి? రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని మీకు తెలుసా? ఎక్కువ సంతానం సవాళ్ళు, జనాభా తగ్గడానికి కారణాలు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇలా జనాభా నిర్వహణకు సంబంధించి కొన్ని సూచనలు సలహాలను అడుగుతూ సచివాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి అనేది ఒకటి రాశారనమాట. ఇట్లా అలాగే రామోజీరావు గారు మరణించి ఆయన తొలి వర్ధంతి అనమాట. ఆయన మరణించి ఏడాది అవుతోంది కాబట్టి ఆ వర్ధంతికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఆర్టికల్స్ అన్నీ కూడా ఈనాడులో రాశారు, ఈనాడులో హైలైట్ చేశారు. అండ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారంటండి. బ్రేకింగ్ వార్త. ఈరోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్టుగా చెప్తున్నారు. అండ్ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది, అంతా క్లియరెన్స్ వచ్చింది పైనుంచి. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. ఈనాడులో వార్తలు మనం కాసేపు పక్కన పెట్టి
సాక్షికి వెళ్దాం. సో సాక్షిలో ఆల్రెడీ ఇది డిజైన్ గురించి చెప్పుకున్నాం కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం. ఈనాడు క్లోజ్ చేస్తున్నా, కొంచెం క్లారిటీ లేదు అది ఎందుకో మరి, అంటే వాళ్ళది కుకీస్ అవి ఎక్కువ ఉన్నట్టున్నాయి టెక్నికల్గా. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం. ప్రభుత్వం చెప్పేదానికి కాగ్ నివేదికలు పూర్తి విరుద్ధం. చంద్రబాబు కూటమి ప్రభుత్వ విధానాలను కడిగి పారేసిన వైఎస్ జగన్. 2025 ఏప్రిల్లో జీఎస్టీ ఆదాయం అత్యధికంగా 3,354 కోట్లని మే 1న ప్రభుత్వం ప్రకటన. అదే సమయంలో జీఎస్టీ ఆదాయం 24.20% తగ్గిందన్న కాగ్. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుట్రపూరితంగా వ్యవహరించిన సర్కారు. మేలో రికార్డు స్థాయిలో జీఎస్టీ ఆదాయం పెరుగుతుందంటూ మరో పత్రికా ప్రకటన. ఐజీఎస్టీ సర్దుబాట్ల కారణంగా జీఎస్టీ ఆదాయం 796 కోట్లు తగ్గిందని వెల్లడి. సర్దుబాట్లన్నీ లెక్కించాక తెలియదే నికర జీఎస్టీ ఆదాయం. సో జీఎస్టీ ఆదాయం గతంతో పోలిస్తే తగ్గింది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడుతో పోలిస్తే బాగా తగ్గింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేశారు. సాక్షి చెప్పిన అంశాలను కూడా లేవనెత్తుతూ చేశారనమాట. సో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను జగన్మోహన్ రెడ్డి గారు అడపాదడపా ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక 11న పొదిలికి వైఎస్ జగన్. పొదిల్లో పొగాకు రైతులను పరామర్శించడానికి, వాళ్ళని మాట్లాడడానికి, వాళ్ళని వాదార్చడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆయన 11వ తేదీన పొదిలి వెళ్ళబోతున్నారు. ప్రకాశం జిల్లా పరిధిలోని పొదిలి. ఇక ఇతర అంశాలకు వెళ్ళే కంటే ముందు నేను అంటే కొత్త వాళ్ళ కోసం, రోజు చూసేవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కోసం చెప్తున్నా. లడ్డూపల్లెం.com అని ఇది మనం ప్రమోట్ చేస్తున్నాము. మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే బికాజ్ ఆఫ్ ఈ ఇంగ్రీడియంట్స్, వీళ్ళు మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇస్తున్న ఆరోగ్యకరమైన పదార్థాలు మీరు అందరికీ తెలుసు కాబట్టి నేను రోజు చెప్తున్నాను. సో వీలైతే చూడండి. అంటే ఇందులో బుక్ చేసిన తర్వాత ఏమైనా సమస్యలు వస్తే మీరు ఆ నెంబర్కి అడగొచ్చు. వాళ్ళ నెంబర్ ఉంది. అంటే ఇక్కడ సాధారణంగా ఈ కామర్స్లో అమ్మే వాళ్ళకి జవాబుదారీ ఉండదు, వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వరు, ఫోన్ ఉండదు. కానీ మీరు బుక్ చేసిన తర్వాత ఏమైనా మీకు ఇష్యూస్ వచ్చినా ఈ నెంబర్కి కాల్ చేసి అడగొచ్చు. 9997839994 వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టవచ్చు. అలాగే బల్క్ ఆర్డర్స్ కూడా హోల్సేల్లో తక్కువ రేట్లో బల్క్ ఆర్డర్స్ కూడా చేయొచ్చు. అందులోకి ఇవన్నీ కూడా భిన్నమైన ఐటమ్స్. మీరు చూసారా, సజ్జ పూస, సజ్జ రిబ్బన్ పకోడా, సజ్జ మురుకులు, సజ్జ జంతికలు, రాగి రిబ్బన్ పకోడా, రాగి మురుకులు, ఇట్లా రాగి, సజ్జ, జొన్న వాటితో చేసినవి. ఇదిగోండి రాగి పూస. ఇట్లా ఒకవైపు లడ్డూలు, మిల్లెట్స్ లడ్డూలు, మల్టీ మిల్లెట్స్ లడ్డూలు, వాటితో పాటు హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి. మల్టీ సీడ్స్ లడ్డు అంటే భిన్నమైన ఒక 4-5 రకాల విత్తనాలు కలిపి, కొర్రల లడ్డు, మఖానా లడ్డు, మినప లడ్డు, మల్టీగ్రెయిన్ లడ్డు, జోవర్ లడ్డు, జొన్న ఐటమ్. సో ఇట్లా అంటే వీలైతే ఈ వెబ్సైట్ లడ్డూపల్లెం.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి. చేసి మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి ఆన్లైన్లో. లేదు ఒకసారి వాళ్ళతో మాట్లాడి చేస్తాము అనుకుంటే 999783 నెంబర్కి కాల్ చేయండి. మీకు బల్క్ ఆర్డర్స్ కావాలన్నా, ఎక్కడైనా ఫ్రాంచైజీ కావాలన్నా ఇస్తారు. సో అది అందుకు మనం చెప్పడం అనమాట. సరే ఇది పక్కన పెట్టేస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో అయిపోయింది. కౌలు రైతు ఆత్మహత్య. మిర్చి పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో సాగు కోసం తీసుకున్న అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక పొలంలోనే పురుగు మందు తగి ఓ కౌలు రైతు. ఈ విషాదకర సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. అబ్బా ఆ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అండి. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో పాపం బోర్లు ఎక్కువ వేస్తారు, నీళ్లు సరిగ్గా ఉండవు, డ్రాట్ ఏరియా, పెట్టుబడి ఖర్చు ఎక్కువ అయిపోద్ది. సో ఇంకా రైతులు ఈ ఇష్యూస్ అక్కడ ఎక్కువ ఉంటాయి. ఇక ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్, ఇది ఒక తీవ్రస్థాయి ఆరోపణ చేశారండి. రాహుల్ గాంధీ గారు ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికలే ఒక నిదర్శనం. బీజేపీ అండ్ ఎన్నికల కమిషన్ కలిపి మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడుతున్నారు, వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు తెచ్చుకుంటున్నారు, వాళ్ళనే గెలిపించుకుంటున్నారు. రేపు పొద్దున్న బీహార్ ఎన్నికల్లో కూడా అదే జరగబోతోంది అని రాహుల్ గాంధీ గారు సంచలనమైన ఆరోపణ చేశారు. ఒక ఇంగ్లీష్ పత్రికలో ఆయన వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారనమాట. ఇక పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆగ్రహం. పిఠాపురంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం. రోజు రాత్రిళ్ళు 250 నుంచి 300 ట్రిప్పులు తరలింపు. ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
20 రోజుల్లో 3 సార్లు చెప్పాను. తట్టెడి మట్టి తవ్వుకెళ్లే సామాన్యులను మాత్రం లోపలేస్తున్నారు. ఇలాగైతే స్టేషన్కే వచ్చి నిలదీసే పరిస్థితి వచ్చిందని హెచ్చరిక. నిన్న పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారు నియోజకవర్గంలో రావివారిపాడులోని ఓ రైతు పొలంలో ఇసుక తవ్వకాలను పరిశీలించాడు. ఆయన వెళ్ళి పరిశీలించి అక్కడ మీడియాతో మాట్లాడి ఇక్కడ పిఠాపురంలో పోలీసులకు రాత్రి అయితే సాయంత్రం అయితే రేచీకటి వచ్చేస్తుంది, ఎక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు, రోజు 250 నుంచి 300 ట్రిప్పులు అక్రమంగా తరలించకపోతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని ఒక అధికార పార్టీకి చెందిన ఇన్ఛార్జి వ్యాఖ్యానించడము ఇక్కడ కీలకమైన అంశం. అందులోకి డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి. సో దాన్ని బట్టి అక్కడ ఆయన ఫైట్ దేని మీద ఎవరితో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సాక్షికి ఆపాదించడం సరికాదు. ఎందుకు సాక్షికి ఆపాదించరు? నా ఛానల్లో నేను కూర్చొని మాట్లాడతా, నేను ఇప్పుడు ఈ ఛానల్లో నేను మాట్లాడితే శ్రీనివాస్ మాట్లాడాడు అంటారా, గుండు సూది మాట్లాడాడు అంటారా? గుండు సూది ఛానల్లో వచ్చిందంటారా? శ్రీనివాస్ మాట్లాడాడు అండ్ గుండు సూది ఛానల్లో కూడా వచ్చింది అంటే ఛానల్లో వచ్చినట్టే కదా. అలాగే సాక్షి ఛానల్లో వచ్చిన డిబేట్లో వాళ్ళు మాట్లాడారు కాబట్టి సాక్షి ఛానల్కి కూడా ఆపాదించాలి ఖచ్చితంగా. ఈనాడులో ఒక తప్పుడు వార్త వచ్చిందనుకోండి, ఈనాడులో రాసిన వాడిని కేసు పెడతారా, ఈనాడు మీద కూడా కేసు పెడతారా? ఈనాడు మీద కూడా పెడతారు కదా, ఈనాడు ఎడిటర్ మీద కూడా కేసు పెడతారు కదా. సో అలాగే ఉంటుంది ఇది. ఇక టీడీపీకి బిగ్ షాక్. కడప జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి సుబ్రహ్మణ్యం నిన్న ఆ పార్టీకి రాజీనామా చేశారండి. రాజంపేట నుంచి ఈయన పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ జరుగుతున్న ఇంటర్నల్ పాలిటిక్స్ కారణంగా, పార్టీలో విభేదాలు గ్రూపుల కారణంగా ఆయనకు ప్రయారిటీ దక్కడం లేదని ఆయన పార్టీకి రిజైన్ చేశారనమాట. అది ఒక బిగ్ షాక్ అని చెప్పి సాక్షిలో రాశారు. ఇక శృతి తప్పిన ఋతురాగం. వేసవిలో వానలు, వానాకాలంలో ఎండలు, రాష్ట్రంలో తారుమారైన వాతావరణ సీజన్లు, మే నెలలో ఊహించిన వానలు, నైరుతి ప్రవేశించిన జూన్లో ఎండల తీవ్రత, గ్లోబల్ వార్మింగ్ వల్ల అస్థిర వాతావరణం. నిజమే, ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్, ఇప్పుడు యాక్చువల్లీ వర్షాలు తొలకరి మొదలవ్వాలి, వాతావరణం చల్లబడాలి, కానీ ఇప్పుడు విపరీతంగా ఎండలు వస్తున్నాయి. పొద్దున్న 6 అయ్యేసరికి మండిపోతుంది. టూరు ఒక్కో తీరు, పర్యాటకుల ఆసక్తులు మారాయి. యువత సోలో జర్నీ సో బెటర్ అంటున్నారు. కొందరు సినిమాలు, వెబ్ సిరీస్లు, సోషల్ మీడియాలో వీడియోలు చూసి అందులోని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇంకొందరు కుటుంబ సమేతంగా వెళ్తుండగా కొందరు క్రికెట్ మ్యాచ్లకు అనుగుణంగా తమ టూర్లను ప్లాన్ చేసుకుంటున్నారని సాక్షిలో ఒక ఆఫ్ బీట్ రాశారు. తర్వాత గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు అద్భుతం, గత ప్రభుత్వ దూరదృష్టిని తెలియజేస్తోంది. అనుకున్న సమయం కంటే ముందే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం అభినందనీయం అని చెప్పారు. తర్వాత చేతులెత్తి దండం పెడుతున్నా రాజధానికి భూములు ఇవ్వకండి, గతంలో ఇచ్చిన వారికంటే ఎక్కువ నష్టపోతారు. బాబు పిచ్చి ఆలోచనలతో రాష్ట్రం అమరావతి అభివృద్ధి చెందదు. ఇప్పటికైనా ఆయన మైండ్ సెట్ మారలేదు. మాజీ మంత్రి రైతు నేత ఒడ్డే శోభనాద్రేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు. ఒడ్డే శోభనాద్రేశ్వరరావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులు ఎవరు కూడా అమరావతికి భూములు ఇవ్వద్దు అని. ఇదంతా కూడా ఒక ప్లాన్లో భాగంగా వచ్చిన వ్యాఖ్యలు ఇవి. ఈయన ఎవరో తెలుసు కదా. ఈయన మాటలు ఎప్పుడు కూడా యాంటీ టీడీపీగా ఉంటాయి. మేబీ రాజధాని రైతులకి ఆ విజ్ఞత ఆలోచన ఉంటుంది, భూములు ఇవ్వాలా వద్దని వాళ్ళు ఆలోచించుకునే ఉంటారు. కాబట్టి జిఎస్టీ ఆదాయం టీడీపీకి బిగ్ షాకు, త్వరలో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని రాశారు. తర్వాత ఇంకో పేజీ చూసుకుంటే డ్రోన్ స్టార్టప్లు పెరిగాయంటండి. యూఎస్ తర్వాత అత్యధికం భారత్లోనే, ఐఐటి గ్రాడ్యుయేట్లవే అత్యధికం. సో డ్రోన్ రిలేటెడ్ స్టార్టప్లు ఎక్కువగా పెరిగాయని చెప్పి ఒక వార్త రాశారు. హత్య చేసి ఆపై తగలబెట్టారు. ఒంగోలులో దారుణం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులో ఒక యువకుడిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కలకలం సృష్టించిందంట. కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించాలి. ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్. కరెక్ట్, కౌలు రైతులకే అందించాలి. మెయిన్ నిజమైన వ్యవసాయం చేసేది వాళ్ళే. ఇక చేతులెత్తి దండం పడుతున్నా రాజధానికి భూములు ఇవ్వకండి అనేది కూడా బాగా వాళ్ళు మాట్లాడడం, వీళ్ళు హైలైట్ చేయడం. సామూహిక అత్యాచార బాధితురాలికి వైద్యం. శనివారం మధ్యాహ్నం సర్వజనాసుపత్రికి వైద్య పరీక్షలకు వచ్చిన బాలిక మరో 2 రోజుల పాటు పర్యవేక్షణ. ఇక పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం. సో ఇవన్నీ సాక్షుల అంశాలు పక్కన పెట్టేయచ్చు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఎందుకీ వాహన సేవ, ఇంటింటికి రేషన్ విధానం రద్దు, వాహనాలు మాత్రం ఆపరేటర్లకు ఉచితం. ఇక్కడ నాకు కూడా అర్థం కాని విషయం అదే. ఇంటింటికి రేషన్ విధానం రద్దు చేసింది. రద్దు చేసినప్పుడు గత ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంచిన వాహనాలను వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఆ ఎండిఏలో ఉన్న ఉద్యోగులకు ఎందుకు ఇచ్చారు? అదే ఇక్కడ ప్రశ్నిస్తున్నారనమాట. బ్యాంకు రుణం ప్రభుత్వమే కట్టాలని నిర్ణయం. 530 కోట్లు అప్పు తెచ్చి వాహనాలు కొనుగోలు. 6 లక్షల్లో ఆపరేటర్ వాటా 60,000 మాత్రమే. మిగిలిన మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. ఇంత చేసినా సంతృప్తి వ్యక్తం చేయని ఆపరేటర్లు. ఉచితంగా వాహనం ఇచ్చిన సర్కారుపై విమర్శలే. జగన్కు జై కొడుతూ రేషన్ వాహనాలతో ర్యాలీలు.
ఇది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. కూటమి ప్రభుత్వం ఏం చేసింది, రేషన్ వాహనాలు, గత ప్రభుత్వం రేషన్ వాహనాలు తీసుకొచ్చింది ఇంటింటికి డోర్ డెలివరీ అని. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాది తర్వాత ఈ జూన్ నెల నుంచి కూడా ఇంటింటికి రేషన్ పంపిణీ వద్దు, రేషన్ డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ జరుగుద్దని నిర్ణయం తీసుకొని రేషన్ వాహనాలు గత ప్రభుత్వం ఎవరెవరికైతే ఇచ్చిందో మీరు వాహనాలు ఉంచేసుకోండి, మీ పేరిట ఉన్న రుణం మేము చెల్లిస్తాము, ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి దాదాపుగా 230 కోట్లు ఎంతో ప్రభుత్వం నెత్తి మీద వేసుకుంది. అంటే ఎంతో కొంత వాళ్ళకి వెసులుబాటు కల్పించింది, వాళ్ళకు కొంత ఊరటనిచ్చింది, వాళ్ళకు కొంత సాయం చేసింది. ఆ వాహనాలు వాళ్ళకి ఫ్రీ కదా, వాళ్ళు ఇంకా ఈఎంఐలు కట్టక్కర్లేదు కదా, వాళ్ళకు బెనిఫిట్ చేసినట్టే. అయినా సరే వాళ్ళు ఆ వాహన డ్రైవర్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతూనే ఉన్నారు, ప్యూర్ వైసీపీ కార్యకర్తలకు ప్రవర్తిస్తున్నారు. సో అటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఈ వాహన సేవ అని రాశారనమాట. ప్రజాధనం రూపాయి ఖర్చు పెట్టినా దానికి ఒక అర్థం ఉండాలి, ఆ ఖర్చుకు ఒక ఫలితం దక్కాలి, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కాబట్టే వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, కష్ట నష్టాలకు ఎదురొడ్డి తిండి గింజలు పండిస్తున్నారు కాబట్టే అన్నదాతలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, ఆహార భద్రత కోసం 100 కోట్ల సబ్సిడీ భరించి మరీ రేషన్ సరుకులు అందిస్తున్నారు. మరి ఇంటింటికి రేషన్ సరుకుల పేరిట గత జగన్ సర్కారు రుద్దిన వాహనాలతో లాభం ఏమిటి? ఈ విధానాన్ని రద్దు చేసిన నేటి ప్రభుత్వం ఆ వాహనాలకు తీసుకున్న రుణాన్ని తానే చెల్లించడం ఏమిటి? వాటిని ఆపరేటర్లకు ఫ్రీగా ఇచ్చేయడం ఏమిటి? ఇలా 100 కోట్లు ఖర్చు చేయడం కనుక ప్రజా ప్రయోజనం ఉందా? పోనీ కూటమి పార్టీలకు రాజకీయ ప్రయోజనమైనా దక్కుతుందా? లేదు లేదు లేదు, ప్రజా ప్రయోజనం లేదు, ప్రజలకు ఉపయోగం లేదు, ప్లస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనం లేదు. వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు. సో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త రాశారు. కరెక్టే, లాజిక్కే. కోట్లు ఇచ్చి తిట్టించుకుంటున్నారని కరెక్టే. ఇక జగన్ నేరం రాజకీయం, దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం 10 రోజుల్లో వైసీపీ తీసుకున్న నిర్ణయాలు చాలు ఆ పార్టీ రాజకీయంగా పతనావస్థకు వెళ్ళిపోయిందని చెప్పడానికి. ఒకటి, తెనాలి వెళ్ళి పరామర్శించడం, తెనాలిలో నేరస్తులకు వాళ్ళనే బాధితులుగా పరామర్శించడం. మేబీ వాళ్ళకి అండగా నిలవచ్చు కానీ వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం లేదు. 2, సాక్షిలో వచ్చిన ఆ డిబేట్. 3, 4వ తేదీన ప్రజలు తీర్పు ఇచ్చి వైసీపీని ఓడిస్తే దాన్ని వెన్నుపోటు దినంగా పాటించడం, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా వెన్నుపోటు దినంగా పాటించడం. ఈ 3 నిర్ణయాలు వైసీపీ పతనానికి దారితీయవచ్చు. సో జగన్ నేరం రాజకీయం, నేరంతో కూడిన రాజకీయం చేస్తున్నారు అనేటట్టు రాసుకొచ్చారనమాట. ఇక మరో వార్త చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో, తప్పు చేస్తే ఊరుకోను, అదే ఇందాక ఈనాడులో వచ్చింది కదా బ్యానర్లో, అదే ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. ఇక లెక్కర్ సొమ్ము విదేశాలకు, షెల్ కంపెనీల ద్వారా భారీగా మళ్లింపు, ముంబై కేంద్రంగా నడిచిన వ్యవహారం అని వేశారండి. కీలక రూటింగ్ గుర్తించిన సిఐడి, గోవిందప్ప బినామీ బ్యాంక్ ఖాతా నుంచి షెల్ కంపెనీలకు మళ్లింపు, బ్యాంకుల కేంద్ర ఆఫీసుల్లో గుర్తింపు, 5 దశలు దాటి 6వ దశలో విదేశాలకు, ముంబైలో డీఐజీ నేతృత్వంలో విచారణ. సో లిక్కర్ స్కామ్లో వీళ్ళు సంపాదించిన అవినీతి సొమ్ము అంతా కూడా విదేశాలకు షెల్ కంపెనీల ద్వారా మళ్లించారు అని ఒకటి రాశారు. ఇక భారీగా తగ్గిన తీవ్ర పేదరికం, దేశంలో 27.1% నుంచి 5.3%కి, 26 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి, ప్రపంచ బ్యాంక్ గణాంకాలతో కేంద్ర ప్రభుత్వ ప్రకటన. ఈ పేదరికం లెక్కలేమిటో, ఎవరు పేద ఎవరు ధనికో అని ఏ విధంగా లెక్కలు వేస్తారో ఈ కేంద్ర ప్రభుత్వం ఈ తలతెక్క లెక్కలన్నీ కూడా మనం పట్టించుకోక్కర్లేదు. అది వేశ్యల రాజధాని, అమరావతిపై మరోసారి జగన్ బ్యాక్ విషయం, ఇది ఇందాక చెప్పుకున్నదిలే. ఇక స్మార్ట్ షాక్, అదాని మీటర్లు బిగించాక భారీగా కరెంటు ఛార్జీలు, పరిశ్రమలు వాణిజ్య సంస్థలపై బిల్లులు మోత, స్మార్ట్ మీటర్లపై జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్టు, సాగుకు షిరిడి సాయి, పట్టణాలకు అదానితో. సో అదాని మీటర్లు పెట్టిన వాళ్ళకి బిల్లులు ఎక్కువ వస్తున్నాయంట, అవేం మీటర్లో. మరి అదాని గారంటే ఆ మాత్రం స్పెషల్ ఉండాలిగా. ఆదిత్య యూనివర్సిటీ, ఎన్ని యూనివర్సిటీలు అంటే బాబు. అప్కోల అవినీతి ట్యాగులు, బిల్లులు లేకుండా ఖరీదైన చీరల విక్రయం. ఇది జిల్లా వార్తలు అనుకుంటేవి. స్టాక్ రికార్డుల్లో తేడా రాకుండా మతలబు, రికార్డుల ప్రకారం స్టాక్ విలువ 100 కోట్లు, నిజానికి ఉన్నది 30 కోట్ల విలువైన స్టాకేనంట. ఓహో, ఆప్కోలో 100 కోట్ల విలువైన స్టాక్ ఉండాలంట, కానీ 30 కోట్ల విలువైన స్టాక్ మాత్రమే ఉండాలంట. బిల్లులు లేకుండానే ఖరీదైన చీరలను విక్రయించేసి ఆ సొమ్ము దారి మళ్లించారు అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు. పల్లా శ్రీనివాస్కు పితృవేగం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి తండ్రి పల్లా సింహాచలం గారు నిన్న మరణించారు. ఆయన కూడా మాజీ ఎమ్మెల్యేలే. సరే, ఇది ఆంధ్రజ్యోతి అయిపోయింది. ఆంధ్రప్రభలో చూసుకుంటే సిమ్లా ఆసుపత్రిలో సోనియా,
అస్వస్థకు గురైన కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ నిన్న సిమ్లాలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇక చైనాలో పెయిడ్ హగ్స్ కొత్త ట్రెండ్. మ్యాన్ మమ్స్ 5 నిమిషాలు కౌగులెంతకు $600 అంట. డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రెజర్, వాళ్ళ ఒత్తిడి తగ్గించుకోవడానికి చైనాలో డబ్బులు ఇచ్చి మరీ కౌగులెంత కొనుక్కుంటున్నారని రాశారు. ఇక న్యాయ విచారణ అయితే వస్తా, దర్యాప్తు పారదర్శకంగా ఉండాలి, ఇండియాకు వస్తానన్న విజయ్ మాల్యా పారిపోయాడని అనుకోకండి, దొంగనంటే మాత్రం సరికాదు. పాడ్కాస్టర్ రాజ్ షిమాని ఇంటర్వ్యూలో కింగ్ ఫిషర్ అధినేత. సో న్యాయ విచారణకు ఇండియాకు వస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఇక రోబోటిక్ గుండె వచ్చేస్తోంది. మృదువైన కృత్రిమ గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు. తప్పు చేస్తే దూరం పెడతా, ఇది హైలైట్ చేశారు. కార్మిక చట్టంలో కీలక మార్పు. రోజుకు 10 గంటల పని. కూటమి ప్రభుత్వం ఆమోదం. పెట్టుబడుల ఆకర్షణకు దోహదం. ఉత్తర్వులు జారీ. రోజుకు 8 గంటల పని అనేది ఇప్పుడు వరకు ఉండేది కదా, రోజుకు 10 గంటల పని మార్చారనమాట. కార్మిక చట్టంలో కాస్త వెసులుబాటు. దానివల్ల ఏంటంటే పరిశ్రమలుగా కొత్తగా వచ్చిన వాళ్ళకి అది కాస్త ఎక్కువ పని చేయించుకోవచ్చు అనే ఉపశమనం కోసం. అదే టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా పెంచాలి. రోజుకి 800 ఇస్తే రోజుకు ₹1000 చేయాలి అలాంటప్పుడు. ఇక కౌలు రైతులకు కొత్త కార్డులు ఏవి? పురుడు పోసుకొని కొత్త చట్టం. 32 లక్షల మంది కౌలు రైతులు పీఎం కిసాన్ డేటాతో అనుసంధానం కోసం ఎదురుచూపులు. అన్నదాత సుఖీభావ పథకం అందేది ఎలా? అదే నాకు అర్థం కావట్లా. ఈ నెల 15వ తేదీ కల్లా అన్నదాత సుఖీభావ ఇచ్చేస్తానన్నారు, కానీ ఇంకా ఒక ప్రాతిపదిక, ఒక ప్రక్రియ, ఒక విధానం, ఒక నిర్ణయం ఏమీ లేదు. కౌంటింగ్ లేదు, ఆధారాలు ఏంటి, క్షేత్రస్థాయిలో డేటా సేకరణ జరగట్లేదు, ఏమీ జరగట్లా. కానీ 14వ తేదీ కల్లా తల్లికి వందనం ఇచ్చేస్తామంటున్నారు, 15వ తేదీ కల్లా అన్నదాత సుఖీభావ ఇచ్చేస్తామంటున్నారు. ఇక రాష్ట్రంలో రాజ్యహింస. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. ఓకే, చేయండి. జీఎస్టీపై కూటమి సర్కారు కట్టుకథలు. ఇవిగో గణాంకాలు. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్. ఓకే, ఇవి ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. ఈనాడు యాక్చువల్లీ మిస్ అయ్యాము. ఈనాడులో ఒక లయ ప్రకారం వార్తలు రాలేదు, వస్తే బాగుండేది. నిజానికి ఈనాడు ఈ పేపర్ ఓపెన్ అయితే ఇంకొంచెం క్లారిటీగా ఉండేది. ఆ క్లారిటీ మిస్ అయింది ఈరోజు. నాకు కూడా ఎక్కడో అసంపూర్తిగానే ముగించామేమో అనిపిస్తుంది. చూడండి, అసలు ఈ పేపర్ ఓపెన్ అవ్వట్లా. మళ్ళీ ట్రై చేస్తాను. చూడు, గూగుల్లో కొట్టే ట్రై చేస్తా. డైరెక్ట్గా ఓపెన్ చేస్తే రావట్లేదు కదా. ఈ పేపర్ ఈనాడు. గేట్వే టైమ్అవుట్. ఈ పేపర్ ఈనాడు. ఇదిగో గేట్వే టైమ్అవుట్. సంథింగ్ ఏదో సర్వర్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఈనాడు ఈ పేపరు. ఎనీవే, చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.